నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కిడ్నీ సంబంధిత సమస్యల గురించి. కిడ్నీలో రాళ్ళు, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఏ లక్షణాలతో ఇవి కిడ్నీ సమస్యలను గుర్తించాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో జనరలీ అసలు ముందుగా కిడ్నీ సంబంధిత సమస్యలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కిడ్నీలో రాళ్ళు. పైగా అది అందరికీ సాధారణం అయిపోయింది. అంటే చిన్న ఏజ్ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు, ఎవరికైనా సరే కిడ్నీలో రాళ్ళు అనేది కామన్ ఈ మధ్య వచ్చింది. సో ఎందుకు అంత కామన్ అయిందంటారు? సో కిడ్నీలో రాళ్ళు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చండి. పర్టికులర్గా మనం మిడిల్ ఏజెస్ నుంచి అబోవ్ మిడిల్ ఏజెస్ ఎల్డర్ పీపుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి గల ప్రధానమైన కారణము వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా సగటు మనిషి మనకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాల్సింది చాలామంది ఇప్పుడు చాలా తక్కువ వాటర్, నాట్ ఈవెన్ 1 లీటర్ కూడా తీసుకోవట్లేదు. సో దీనికి రకరకాల కారణాలు చెప్తుంటారు. నాకు అసలు దాహం అనిపించదు డాక్టర్ గారు అంటారు. కొంతమంది పనిలో పడిపోతే అసలు నేను నీళ్ళ సంగతి కూడా మర్చిపోతానంటారు. ఇలా రకరకాల కారణాల ద్వారా వీళ్ళు అసలు వాటర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు అనమాట. సో వాటర్ ఇంటేక్ అనేది ఈ రాళ్ళు తయారు కాకుండా ఉండడానికి చాలా అవసరమైన విషయం. సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మనిషికి చాలా ముఖ్యం అనమాట. ఇది కాకుండా ఇంకా కొన్ని ఆహార పదార్థాలు, ఉదాహరణకి టమాటా కానివ్వండి, పాలకూర కానివ్వండి, లేకపోతే ముల్లంగి కానివ్వండి, ఇలాంటివి కాల్షియం రిచ్ ఫుడ్ ప్రోడక్ట్స్. సో దీనివల్ల కూడా మనకి కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటుంది. ఇంకా చాలామందిలో వంశపారంపర్యంగా చూస్తూ ఉంటాం. సో మన పూర్వీకుల్లో, ఉదాహరణకి మన తల్లిదండ్రుల్లో ఎవరికన్నా కిడ్నీలో రాళ్ళు ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది జన్యువుల పరంగా మనకి వస్తూ ఉంటుంది. అలాగే పాస్ట్ హిస్టరీ, ఒక్కసారి ఆ మనిషికి కిడ్నీలో రాళ్ళు తయారయ్యాయి అంటే వాళ్ళలో మళ్ళీ కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. కొంతమంది సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా, లేకపోతే వాళ్ళు స్వతహాగా వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవటం, లేదా కొన్ని సెల్ఫ్ మెడికేషన్స్ ద్వారా ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి సో స్పాంటేనియస్గా. కానీ మళ్ళీ కిడ్నీలో రాళ్ళు తయారైతేనే ఉంటాయి అనమాట. ఇలా మళ్ళీ ఎందుకు రాళ్ళు తయారవుతున్నాయంటే వాళ్ళ శరీరంలో ఈ కాల్షియం పదార్థాలు కానివ్వండి, లేదా కిడ్నీలో రాళ్ళు తయారు చేసే రకరకాల పదార్థాలు ఘనీభవించడం వల్ల మళ్ళీ తయారవుతూనే ఉంటాయి. ఇవి మన పూర్వీకుల దగ్గర నుంచి జన్యువుల పరంగా వస్తూ ఉంటున్నారు. అందుకనే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న చాలామందిలో కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి. అలాగే వన్స్ ఒక పాస్ట్ హిస్టరీ ఉన్న చాలామందిలో మళ్ళీ కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా చాలాసార్లు రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు అని. వీళ్ళు కాల్షియం తీసుకుంటే మంచిది కదా అని కాల్షియం టాబ్లెట్స్ చాలా హైపర్గా తీసేసుకుంటారు, చాలా ఎక్కువగా ఓవర్ డోసెస్ తీసుకుంటారు అనమాట. అంటే ఒక నెల రోజులు వాడాల్సింది వాళ్ళు కంటిన్యూస్గా సంవత్సరం పొడుగునా చాలాసార్లు వాడుతూనే ఉంటారు అనమాట. ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ఒక్కోసారి కాల్షియం స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి. ఉదాహరణకి అలనిన్ కానివ్వండి, ఆర్జినిన్ కానివ్వండి, సిస్టిన్ కానివ్వండి, ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్లో ఈ మెటబాలిజం సరిగ్గా అవ్వకపోవటం వల్ల, ఈ పదార్థాల యొక్క మెటబాలిజం అవ్వకపోవటం వల్ల కూడా మనకి జాంతిన్ స్టోన్స్ కానివ్వండి, సిస్టిన్ స్టోన్స్ కానివ్వండి, ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. అలాగే పారాథార్మోన్ అనే ఒక ఎండోక్రైన్ హార్మోన్ ఉంది. ఇది పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకు వస్తుంటుంది అనమాట. ఇది కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ పారాథార్మోన్ హార్మోన్లో ఇంబ్యాలెన్సెస్ ఉండటం వల్ల కూడా మనకి కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటుంది. అండ్ చాలామందిలో, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. పాపం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేయడానికి అవకాశాలు ఉండక షైతోటి చాలాసార్లు యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటారు. పొద్దున వచ్చారంటే ఇప్పుడు చాలాసేపటికి. సో ఇలా ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడం వల్ల కూడా మనకి ఈ కిడ్నీలో రాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా ఈ రాళ్ళు తయారవడానికి చాలా కారణాలు ఉంటాయి. సో వీటిని మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు, అందుకనే లేదా పాస్ట్ హిస్టరీ ఉంది అంటే ఆ మనిషిలో రాళ్ళు తయారవ్వకుండా ఉండడానికి కావాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మనం అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ చాలాసార్లు అది జరగదనమాట.
రైట్. యూజువలీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు స్టోన్స్ కానీ లేదంటే అదర్ కిడ్నీ సమస్యలు కానీ ఏదైనా సరే ఏ సిమ్టమ్ ద్వారా మనం గుర్తించాలి అంటారు? అంటే జనరల్ బ్యాక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఏది వచ్చినా సరే అది కిడ్నీ రిలేటెడే అని మనం అనుకోవచ్చు అంటారా, లేదంటే ఇంకేదైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఓకే అండి. సో మన శరీరానికి ఉన్న అద్భుతమైన లాంగ్వేజ్ ఏంటంటే నొప్పి అండి. సో నొప్పి ద్వారా మన శరీరం మనలో కలుగుతున్న బాధని, ఇబ్బందిని తెలియజేస్తుంది. సో ఆ నొప్పి ఎక్కడ అవుతుంది అండ్ ఆ నొప్పికి కొన్ని లక్షణాలను బట్టి మనం ఇది కిడ్నీ పరమైన నొప్పి అవుతుందా, లేకపోతే సాధారణంగా కండరాల వల్ల నొప్పి అవుతుందా, లేకపోతే స్పాండిలోసిస్ వెన్నెముకు సంబంధించిన నొప్పి అవుతుందా అనేది మనం గుర్తుపట్టచ్చు. సో ఉదాహరణకి కిడ్నీ స్టోన్స్ వల్ల కలుగుతున్న నొప్పికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కువగా మనకి పక్కటెముకల కింద రేనల్ యాంగిల్లో మనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి, దీన్ని రేనల్ యాంగిల్ పెయిన్ అంటారు. సో ఈ పెయిన్ చాలా డల్గా ఉంటుంది, ఏకింగ్ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. గ్రాడ్యువల్గా దీని తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది చాలా పెరాక్సిస్మల్గా ఉంటుంది. అంటే ఈ నొప్పి ఒక 5 నుంచి 15 గంట సేపు క్రమేణా చిన్న స్థాయి నుంచి చాలా తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అండ్ బాగా ఆ టైంలో నొప్పి ఎంత ఉంటుందంటే అసలు మనం మెలికలు తిరగాల్సినంత సివియారిటీ ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ తర్వాత పెయిన్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంటుంది. ఒక 15 to 20 minutes పాటు పెరిగి మళ్ళీ ఒక 20 నిమిషాలు 30 నిమిషాల పాటు మనకి రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత పెరుగుతుంటుంది అనమాట. ఇంటర్మీడియట్గా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఈ కిడ్నీ రిలేటెడ్ స్టోన్లో ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంతోపాటు మనకి ఈ పెయిన్ గ్రాడ్యువల్గా రేనల్ యాంగిల్ నుంచి క్రమేణా మనకి కింద భాగంలోకి, గ్రాయిన్లోకి, గజ్జల్లోకి దిగబడుతూ ఉండటము. అండ్ టెస్టికల్స్లోకి కూడా దిగబడుతూ ఉంటుంది ఆడవాళ్ళల్లో, లేకపోతే మగవాళ్ళలో. ఆడవాళ్ళలో అయితే వెజనల్ ఏరియా దాకా, లేబియా దాకా కూడా మనకి దిగబడుతూ ఉండటం. అండ్ దీంతోపాటు వాంతులు అవుతూ ఉంటాయి. కొంతమందిలో చాలా వికారంగా ఉంటుంది, లేకపోతే వాంతులు కూడా మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు ఏమైనా సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు మనకి మైల్డ్ టు మోడరేట్ ఫీవర్ రావచ్చు. ఇలాంటివన్నీ కిడ్నీ స్టోన్స్ వల్ల లక్షణాలు. అండ్ ఇంకా మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతుందన్నమాట. ఊరికే పావు గంటకి 10 నిమిషాలకి మూత్రంకి వెళ్ళటం, మూత్రం పాస్ చేసిన కొద్దిసేపటికే మళ్ళీ మూత్రంకి వెళ్ళాలని అనిపిస్తూ ఉండటం, వెళ్ళిన ప్రతిసారి కొంచెంగా మూత్రం రావటం, ఇది చాలా క్యారెక్టరిస్టిక్గా చెప్పచ్చు. అండ్ కొన్నిసార్లు కొన్ని స్టోన్స్, పర్టికులర్లీ కొన్ని స్పైక్స్ ఉన్న స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అవి మనకి కిడ్నీ భాగం నుంచి, కిడ్నీ నుంచి మూత్రనాళాలు గుండా కిందకు వచ్చేటప్పుడు రాక్కుంటూ వస్తాయి మూత్రనాళాలకి. దానివల్ల మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఐదర్ మైక్రోస్కోపిక్ ఆర్ మైక్రోస్కోపిక్. అంటే ఏమవుతుందంటే మనం మూత్రం పోసేటప్పుడు మనకి కంటి చూపుతో తెలుస్తుంది, ఎర్రటి రక్తం మనకి మూత్రంతో పాటు కలిసి రావటం అనేది చూస్తుంది. దీన్ని హెమచ్యూరియా అంటారనమాట. కొన్ని సందర్భాలలో మనం మూత్రం పరీక్ష చేసినప్పుడు, మైక్రోస్కోప్ దగ్గర కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆర్బీసీ సెల్స్ మనం గమనిస్తాం అనమాట. సో ఇది కూడా మనకి కిడ్నీ రాళ్ళలో మనం నిర్ధారించుకునే అంశం. సో ఇలా రకరకాల ఈ క్యారెక్టర్స్ ఆఫ్ పెయిన్ తోటి మనకి కిడ్నీలో స్టోన్స్ ద్వారా మనకి ఈ పెయిన్స్, ఈ లక్షణాలు ఉంటున్నాయని నిర్ధారించుకోవచ్చు. చాలాసార్లు ఈ కిడ్నీ పెయిన్ని మనం స్పాండిలోసిస్ వల్ల కలుగుతున్న నొప్పిని మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టంగా అవుతూ ఉంటుంది అనమాట. సాధారణ మనిషికి కానివ్వండి, ఒక్కోసారి క్లినికల్గా కూడా మనం గుర్తించడం కష్టం అవుతూ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఆ కన్సర్న్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. డాక్టర్, అయితే ఇందాక మీరు చెప్పినట్టు మన బాడీలో ఏదైనా సరే ఒక నొప్పి ద్వారా లోపలేదో జరుగుతుంది అనేది మనం గుర్తించవచ్చు. కానీ జనరల్గా కూడా ఎవరైనా సరే ఒక్కసారి నొప్పి రాగానే మనం సర్ది చెప్పేసుకుంటాం. ఈరోజు సైడ్ పడుకోవడం వల్ల నొప్పి వచ్చింది, లేదా పలానా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల నొప్పి వచ్చింది, ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది అని. సో అలా మనం ఆ పెయిన్ని అవాయిడ్ చేయడం వల్ల ఒకవేళ ఇదే పెయిన్ అది మనం ఒకవేళ ఆ పెయిన్ని మనం ఇలా అనుకుంటే కనుక దాని తీవ్రత ఎలా ఉంటుంది? ఓకే, ఉదాహరణకి ఈ కిడ్నీలో స్టోన్స్ వల్ల కలుగుతున్న పెయిన్ ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ తోటి తగ్గిపోదు అనమాట. సో ఎప్పుడైతే మనకి కిడ్నీలో స్టోన్ ఉందో, మనకి కిడ్నీలో స్టోన్ అనేది అనవసరమైన పదార్థం. సో మన శరీరానికి ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటంటే, మన శరీరంలో అవసరమైంది ఏదైతే లేదో అది ఖచ్చితంగా బయటికి తోసేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటే అది త్రూ మూత్రం ద్వారా మాత్రమే బయటికి రాగలిగే వే అనమాట. అదే మనం ఎక్సెస్కి ఫుడ్ తీసుకున్నాం, మనకి పడలేదు, అరగలేదు, లేకపోతే సమ్ ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఆబ్వియస్లీ బయటకు వచ్చేస్తుంది, లేకపోతే నీళ్ళ విరేచనాల ద్వారా బయటకు వచ్చేస్తుంది, అలా ఏదైనా బయటకు వచ్చేస్తుంది. సో ఈ కిడ్నీలో స్టోన్స్ కూడా ఉండేటప్పుడు అది ఒక పరిమాణం వరకు ఓకే కానివ్వండి, ఒకనొక టైంలో తోసేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తోసుకునే ప్రయత్నం చేసినప్పుడు కిడ్నీలో నుంచి మూత్రనాళాల్లోకి దిగబడటం, మూత్రాశయం గుండా యూరిత్రా గుండా బయటకు వచ్చేసి
ప్రాసెస్ చేయాలి. సో ఆ టైంలో కలుగుతున్న నొప్పి చాలా ఇందాక నేను చెప్పిన క్యారెక్టర్స్ తోటి ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ తోటి అది సెటిల్ కాదనమాట, అంత తీవ్రంగా ఉంటూ ఉంటుంది. కానీ మనం ఈ స్పాండిలోసిస్ వల్ల కలుగుతున్న నొప్పులు కానివ్వండి, లేదా కొద్దిగా శారీరక శ్రమ చేయటం వల్ల మనకి ఫైబ్రోమయాల్జియాస్ అంటే సింపుల్ కండరాల నొప్పుల వల్ల కలుగుతున్న నొప్పులు కానివ్వండి, ఇలాంటివి మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఆఫ్ కౌంటర్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా మందులు తీసుకోవటం వల్ల వాళ్ళకి కొంత రిలీఫ్ వచ్చేస్తుంది, ఒక అరగంట గంటలో వాళ్ళకి ఆ మార్పు కనిపిస్తుంది. వెరస్ కిడ్నీ పెయిన్ అనేది అలా కనిపించదు, అది కంటిన్యూస్గా ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ అది ప్రాపర్గా ట్రీట్ చేసేంత వరకు. కాకపోతే ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కిడ్నీలో స్టోన్స్ ఉండేటప్పుడు, ఎందుకంటే దాని తీవ్రత ఎంత ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా సివియారిటీ ఉంటుంది. సో ఆ టైంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని, డాక్టర్ హెల్ప్ తీసుకొని ఎటువంటి మందులు తీసుకోవాలి అండ్ అనుబంధ లక్షణాలు ఏమున్నాయి, ఇలా అనేకమైన విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటూ మీ డాక్టర్ గారు మీకు మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే వన్స్ ఒకసారి స్టోన్ ఉందినని తెలిసినప్పుడు అంత సివియారిటీ డెవలప్ కాకముందరనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిదనమాట, ఎందుకంటే ఆ పెయిన్ అంతలాగా భరించలేనంత ఉంటుంది. అండ్ చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, స్టోన్ ఉంది ఉంటే ఉందిలేండి, ఇప్పుడైతే నాకేం బాధ లేదు, నొప్పులు లేవు, మూత్రం బాగానే వస్తుంది కదా అని. కానీ ఇలా కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా చాలా దీర్ఘకాలికంగా ఆ కిడ్నీలో స్టోన్స్ ఉండేటప్పుడు కిడ్నీ యొక్క కండరాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కిడ్నీ యొక్క ప్యారెన్కైమా దెబ్బతింటుంది, దానివల్ల మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటూ ఉంటుంది, మూత్రం తయారీ తగ్గిపోతుంది, అంటే బ్లడ్ ఫిల్ట్రేషన్ కెపాసిటీ కిడ్నీకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది గ్రాడ్యువల్గా మనకి కిడ్నీ ఫెయిల్యూర్స్ దాకా కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అందుకని కిడ్నీ రాళ్ళని అంత ఈజీగా తీసి పారేయకూడదు. సో ఇది దీర్ఘకాలికంగా ఉండేటప్పుడు మనకి చాలా విపరీతమైన పరిస్థితులు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్ అయితే ఇందాక మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని అంటే సిమ్టమ్స్ అన్ని కూడా పేషెంట్కి కొంచెం డయాగ్నోస్ చేయగలిగేలాగే ఉంటాయా, ఆర్ ఎల్స్ అంటే ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అనే సిమ్టమ్స్ని మనం ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి? ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటున్నాయి అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందేనండి. ఎందుకంటే మనకి ఆ పెయిన్ సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వటమే కాదు, అసలు అది కిడ్నీలో ఏ భాగంలో ఉంది. సో మనకి పెల్వి యూరిటరిక్ జంక్షన్ దగ్గర ఉందా, అంటే కిడ్నీ నుంచి మనకి బయటికి వచ్చే మూత్రనాళం జంక్షన్ దగ్గర ఉందా, లేకపోతే మూత్రనాళం యొక్క మధ్యలో ఉందా, లేకపోతే వెసైకో యూరిటరిక్ జంక్షన్ అంటే బ్లాడర్కి బ్లాడర్ కలిసే చోట ఉంటుంది అనమాట, అక్కడ ఉందా. సో ఈ 3 చోట్ల ఈ స్టోన్ అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా అబ్స్ట్రక్ట్ అవుతునేటప్పుడు మనకి మూత్రం ఎప్పుడు కంటిన్యూస్గా తయారవుతూనే ఉంటుంది కదా. సో మన కిడ్నీలో నుంచి మనకి మూత్రనాళాల ద్వారానే మూత్రాశయంలోకి మూత్రం పోవాలి. సో ఈ స్టోన్ అక్కడ అబ్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు మనకి యూరిన్ కూడా మనకి కిందకి దిగపడదు. సో యూరిన్ అంతా బ్యాక్ ప్రెషర్ అవుతూ ఉంటుంది అనమాట. సో కిడ్నీ వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది, దీన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు అనమాట. సో ఈ హైడ్రోనెఫ్రోసిస్ ఎక్కువగా అవ్వటం వల్ల కూడా మనకి ఈ కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో పెయిన్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి తీరాల్సిందే. సో రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని చూడడానికి ఉండదు. చాలాసార్లు ఈ పెయిన్ వచ్చినప్పుడే కాదు, మనకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, మనం ఏదో వేరే పరీక్షలకు వెళ్తూ ఉంటాము, లేదా ఏదో ఇన్సూరెన్స్ల కోసం మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తూ ఉంటాము. సో యూఎస్జీ అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ అనేది చాలా కామన్గా తరచు చేసేదన్నమాట. దీంట్లో యాక్సిడెంటల్ ఫైండింగ్గా మనకి కిడ్నీలో స్టోన్లు బయటపడుతూ ఉంటాయి. ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా అంతే, చాలామందికి అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్టే తెలియదు. సో కాకపోతే మనం ఈ యాక్సిడెంటల్ ఫైండింగ్ ద్వారా తెలిసినప్పుడు ఇప్పుడైతే నాకు ఏ బాధలు లేవు కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఎమ్మటే డాక్టర్ని కలిసి ఇలాగ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, సో ఏంటి ట్రీట్మెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా పరిష్కారం అయిపోతుంది. మనకి చిన్నగా ఉండి తెలిసినప్పుడే వైద్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండటం చాలా మంచి విషయం అనమాట. అంటే డాక్టర్ అలాగే కిడ్నీలో రాళ్ళు అనేది మీరు చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించి అప్పుడే మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోయి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం పడుతుందా? లేదండి. సో కిడ్నీలో రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం ఉండదు. జనరల్లీ సర్జన్స్ కూడా మనకి మోర్ దెన్ 7 mm స్టోన్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు సైలెంట్గా స్టోన్స్ మనకి 10 mm, 11 mm, 15 mm, దేర్ ఆర్ కేసెస్ మోర్ దెన్ 20 mm ఉన్న స్టోన్స్ కూడా ఈ హోమియో విధానం ద్వారా మందులు తీసుకున్నప్పుడు ఎటువంటి సర్జరీ లేకుండా పడిపోయిన సందర్భాలు చాలామంది పేషెంట్స్లో ఉన్నారు. చాలా టెస్టిమోనియల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఏమవుతుందంటే మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ట్రీట్ చేస్తుంటాం అనమాట. అంటే అందరి శరీర తీరులు ఒకటేలాగా ఉండవు అండ్ అందరి లక్షణాల ప్యాటర్న్ కూడా ఒకటేలాగా ఉండదు అనమాట. సో వాళ్ళ శరీర తీరికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి అనమాట. ఈవెన్
ఈవెన్ 10 mm to 20 mm స్టోన్స్ మధ్యలో పడిపోయినవి చాలా దాఖలాలు ఉంటూ ఉంటాయి. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏమవుతుంది అంటే మనం ఉన్న స్టోన్స్ పడిపోవటమే కాదు, మళ్ళీ తయారు కాకుండా ఉండే విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంతోపాటు పేషెంట్కి మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు ఫాలో అవ్వాలి, అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం అండ్ హైజీన్ మెయింటైన్ చేయటం, ప్రాపర్గా యూరిన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు యూరిన్ ఖచ్చితంగా పాస్ చేయాలని చెప్పడం, ఇలాంటి కొన్ని బేసిక్ థింగ్స్ మనం ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా మనకి ఆ రికరెన్సీస్ని మనం ప్రివెంట్ చేస్తూ ఉంటాం అనమాట. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి షరీఫ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 14 years నుంచి ఉన్నాయి సార్ స్టోన్స్. ఓకే. చిన్న 2 కిడ్నీలో ఉన్నాయి సార్. ఓకే అండి, 2 కిడ్నీల్లో ఉన్నాయి, చిన్నగా స్టోన్స్ ఉన్నాయి. అప్పుడు చిన్నగా ఉండే సార్ స్టార్టింగ్ లో. ఓకే. ఇప్పుడు 20 mm దాకా వచ్చినాయి సార్. ఓకే ఓకే. అయితే సార్ సైడ్ నుంచి చేస్తే అప్పుడప్పుడు బ్లీడింగ్ బాగా డెడ్ అయిపోతారు అని చెప్తాను సార్. ఓకే. ఇంకోటి ఏం సార్, సర్జరీ చేస్తాను స్టెంట్ వచ్చింది సార్. ఓకే. ఒక 25 days స్టెంట్ ఉండే సార్ లోపల. ఓకే. మళ్ళా వాళ్ళు నాకు ఊకే బెదిరిస్తారు, పానం పోతే తెలియదు అంటే మళ్ళా వేరే డాక్టర్ సార్ దగ్గర పోయినాను. ఓకే. అయితే ఆ డాక్టర్ సార్ నేను స్టెంట్ వేసినాను చెప్పనలే ఇంకా వాళ్ళకు. ఓకే. అది సిటీ స్కాన్ చూసి చెప్పిండ్రు, ఇది మీకు లేదు, ఆపరేషన్ లేదు, మీకు ట్రీట్మెంటే లేదు, మీరు ఎక్కడ పోయినా మీకు ట్రీట్మెంట్ లేదు. ఓకే. ఇది స్టోన్ కెమెరా చూపించేది అసోంటి ప్లస్ లా ఉంది అని చెప్పింది సార్. మరేమి పర్వాలేదు షరీఫ్ గారు, మీరేమి ఆందోళనకి గురవ్వద్దు. మీరు సిటీ కేయూబీ చేయించానని చెప్తున్నారు. ఒకసారి మీ సిటీ కేయూబీ ఫిలిమ్స్ అండ్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. మరి 20 mm స్టోన్ అని చెప్తున్నారు, బట్ 20 mm స్టోన్ ఉన్నా కానీ మనం హోమియో విధానంతో మనం నయం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరేమి భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్తో పాటు మీరు డైరెక్ట్గా వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ వెళ్తే డాక్టర్ గారు మిమ్మల్ని ఫిజికల్గా కూడా ఎగ్జామిన్ చేస్తారు. దాంతోపాటు మీ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మొత్తం మీ కేసు అంతా అనాలిసిస్ చేసి మీకు తగినట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ అండి. ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలామంది కిడ్నీలో స్టోన్స్ నుంచి బయటపడుతున్నారు. మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు, దీనికి ట్రీట్మెంటే లేదు అన్న ఆలోచనలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. డోంట్ వరీ. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు 7 mm పైన ఉంటేనే సర్జరీ అవసరం అని చెప్తున్నారు. ఇప్పుడు మన కాలర్ 20 mm చెప్పారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా సర్జరీ లేకుండా హోమ్ కేర్ లో తగ్గుతుందంటారు. సో సాధారణంగా అంటే 7 mm పైన ఉన్నప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ కానివ్వండి, మనకి ఇప్పుడు చాలా సందర్భాల్లో 15 mm, 18 mm, 20 mm స్టోన్స్ ఇలాగా చాలా మంది కేసెస్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి ఆ స్టోన్ కొంతవరకు కరిగిపోయే అవకాశం ఉంటుంది అండ్ ఈజీగా పడిపోయే విధంగా మీకు ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి హెల్ప్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా టైప్ ఆఫ్ ద స్టోన్ బట్టి అండ్ వాళ్ళకున్న అలవాట్లు బట్టి అండ్ స్టోన్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారైతే ఉంటాయి, వాళ్ళలో రక్తంలో కూడా యూరిక్ యాసిడ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలన్నమాట. సో గౌట్లో ఒక ప్రజెంటేషన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ని ప్రజెంట్ చేయడం కూడా. సో అసలు ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అనేది కూడా మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ని బట్టి కూడా బేస్ చేసుకుంటూ ఆ మెటబాలిజంని కరెక్ట్ చేసుకొని మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి మనకి irrespective of the size we can treat these renal stones with homeopathic constitutional treatments అండి. రైట్ డాక్టర్, అలాగే ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ ట్రీట్మెంట్ అంటే వన్స్ తగ్గిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా, లేదా రెగ్యులర్ లైఫ్ స్టైల్కి బ్యాక్ టు నార్మల్ అని వెళ్ళిపోవచ్చా? అంటే వర్కింగ్ కండిషన్స్ కూడా కంటిన్యూస్గా స్టాండింగ్ కానీ కంటిన్యూస్గా సిట్టింగ్ కానీ ఇలాంటివి వాళ్ళు యాజ్ యూజువల్ చేసుకోవచ్చా? ఓకే అండి. సో అంటే వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషన్ మీద వన్స్ స్టోన్స్కి ట్రీట్ చేసుకున్నాక ఎటువంటి ఇంపాక్ట్ ఉండదండి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాటర్ యాడిక్వేట్గా తీసుకోకపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి అంటున్నాం. సో దీనికి స్టోన్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం, అంతా బాగుంది. తీసుకున్నాక మళ్ళీ నేను అదే లైఫ్ స్టైల్ ఉంటుంది, నేను నాట్ ఈవెన్ 1 లీటర్ కూడా నేను తాగునా అనుకునేటప్పుడు మన స్వయంకృత అపరాధాల వల్ల మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. సో తర్వాత స్టోన్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే యాడిక్వేట్ హైడ్రేషన్ అనేది
సగటు మనిషికి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. కాకపోతే ఈ స్టోన్స్ వచ్చినాక ఈ టమాటా కానివ్వండి, పాలక్ కానివ్వండి, ఇలాంటివి వీలైనంత వరకు మినిమైజ్ చేసేయటం చాలా మంచి విషయం అండి, ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా. సో మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మళ్ళీ ఆ రికరెన్సెస్ని తగ్గించినప్పటికీ కూడా మనం కొన్ని బేసిక్ డైట్స్ ఫాలో అవ్వటం ఆల్వేస్ అది ప్రివెన్షన్ అనమాట. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనం అలాంటి డైట్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఆ తర్వాత వన్స్ దీనికి ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక రెగ్యులర్ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ పనులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రైట్ డాక్టర్, అలాగే స్టోన్స్ లేని వాళ్ళు అంటే వాళ్ళ హెరిడిటరీలో ఉండి పిల్లలకి లేదు ఫర్ సపోజ్, సో వాళ్ళు ముందుగానే రాకుండా చేసుకోవాలి అంటే మీరు చెప్పిన ఈ ఫుడ్ టొమాటో కానీ పాలకూర కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందా రాకముందే? టమాటా పాలక్ ఆ డైట్ అవాయిడ్ చేయకపోయినా వాటర్ ఇంటేక్ మాత్రం సఫిషియెంట్గా తీసుకోవాలండి. సో అంటే ఖచ్చితంగా పేరెంట్స్లో ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వస్తుందన్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు కానివ్వండి. వన్స్ అలాంటి టెండెన్సీ ఉండేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. అలాగని వాళ్ళు ఎంతో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న పాలక్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి అండ్ రాడిష్, టమాటాస్ తీసుకోవద్దని నేను అంటలేను. కాకపోతే వన్స్ స్టోన్ తయారైతే వాటిని దూరంగా పెట్టచ్చు. స్టోన్ లేవు బాగానే ఉంది కాకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉందా అన్నప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దే కెన్ ఎంజాయ్. బట్ దాంతోపాటు ప్యారలల్గా మంచి వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అండ్ నేను చెప్పినట్టుగా కొన్ని ఇవి ఉన్నాయి కదా, లైక్ మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ లాంటివి, ఎక్సెస్ నాన్ వెజ్, ఆల్కహాల్ ఇంటేక్ ఇలాంటివి లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే సరిపోతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి లావణ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ నా పేరు లావణ్య, నేను ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నాకు పాలిసిస్టిక్ కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. ఓకే అమ్మా. మదర్ నుంచి హెరిడిటరీ అలా వచ్చింది. అవునమ్మా. అది సార్ ఇప్పుడు అంటే నాకు డిటెక్ట్ అయింది నా ఏజ్ ఆఫ్ 30 సార్. నాకు ఓకే ఇప్పుడు నాది 51 ఇయర్స్ సార్. నాకు ప్రెసెంట్ అయితే క్రియాటిన్ లెవెల్ 2 లో ఉంది సార్ ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు మరి నా పొజిషన్ ఏంటి సార్? అసలు కిడ్నీస్ ఎంతవరకు వర్క్ చేస్తాయి అది నాకు కొంచెం కావాలి సార్ డీటెయిలింగ్. దానిలో ఏమన్నా ఈ కిడ్నీ అంటే ఈ సిస్ట్లు కరగడానికి కానీ పెరగకుండా ఉండడానికి కానీ ఏదైనా మందు ఉందా? ఇంకోటి ఏంటంటే ఈ సిస్ట్లు ఈ లివర్ లోకి స్ప్లీన్ లోకి కూడా వచ్చాయి అవి. అదే సార్, అంటే దీని గురించి నాకేమైనా డీటెయిలింగ్ ఇస్తారా సార్ కొంచెం? తప్పకుండా అమ్మా. ఆటోజోమల్ డామినెంట్ పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారమ్మా దీన్ని పూర్తిగా. సో ఇది వంశపరిపరంగా హెరిడిటరీ పరంగా వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి కిడ్నీల మీద నీటి బుడగలు, సిస్టులు తయారవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బతింటాయి. సో క్రియాటిన్ అనేది దెబ్బతింటుంది. సో మీ క్రియాటిన్ కూడా 2.0 అని చెప్తున్నారు. సో నార్మల్లీ క్రియాటిన్ మనకి 0.8 to 1.2 వరకు ఉండాలన్నమాట. కొన్ని కండిషన్స్లో 1.5 వరకు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ మీరు 2.0 అంటున్నారు. సో ఇక్కడ ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తామమ్మా. అంటే మీ శరీర తీరికి మీ జెన్యుల్ని కూడా దృష్టిలో ఉంచుకుంటూ మీ పాస్ట్ ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనం డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటూ ఇప్పుడు లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటికి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇస్తాం. కాబట్టి ముందు ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మనం అరెస్ట్ చేయాలమ్మా. సో కిడ్నీస్ 2.0 ఉన్నా కానీ క్రియాటిన్ మనకి యూరిన్ అంతా బాగానే వస్తుంది అండ్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఎక్కడ ఉండట్లేదు, నీరు చేరట్లేదు అండ్ బ్లడ్ ప్రెషర్ అంతా కంట్రోల్లోనే ఉంటుంది అనుకున్నప్పుడు మీరు ఎటువంటి భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం ఉండదమ్మా. అండ్ ఈ డ్యామేజ్ ఇంకెక్కువ కాకుండా ముందు మనం అరెస్ట్ చేయగలగాలి. అంటే మీరు స్కాన్లో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉందన్నారు కానివ్వండి, పారెన్కైమల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మీరు మెన్షన్ చేయలేకపోయారు, మరేం పర్లేదు. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ తీసుకోండి అమ్మా. సో రిపోర్టింగ్లో మనకి చాలా డీటెయిల్గా డిస్క్రైబ్ చేసి ఉంటుంది, ఐదర్ సిటీలో కానీ అల్ట్రాసోనోగ్రఫీలో కానీ. సో దట్ డాక్టర్ ఒక కంక్లూజన్ రాగలుగుతారు అండ్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ఇతర కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ మీ విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలా అన్ని విషయాలని కూడా దృష్టిలో ఉంచుకుంటూ మీకు సెట్ అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయమ్మా. సో దట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ అరెస్ట్ అవుతుంది, మనకి క్రియాటిన్ లెవెల్స్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగా ఓకేనమ్మా?
రైట్ డాక్టర్. అలాగే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నాట్ ఓన్లీ స్టోన్స్, ఇంకా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా మద్యం అలవాటు ఉన్న వాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి? అంటే కంప్లీట్ ప్రివెంట్ చేయడం అనేది రెగ్యులర్ అలవాటు ఉన్న వాళ్ళు కష్టం కాబట్టి అసలు అది ఎంత మోతాదులో తగ్గించుకోవాలి, ఎంత ఎఫెక్ట్ పడుతుంది? సో మద్యం, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా దీర్ఘకాలికంగా ఎక్కువ మోతాదులో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి కిడ్నీ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం తీసుకున్న ఆల్కహాల్ అంతా కూడా మనకి బ్లడ్లోనే కలవాలి. సో ఆ బ్లడ్లో కలిసిందంతా కూడా ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీస్ అనమాట. సో ఈ కిడ్నీస్ రెగ్యులర్గా ఈ ఫిల్టరేషన్ కెపాసిటీ బియాండ్ దట్ కెపాసిటీ జరుగుతునేటప్పుడు మనకి రేనల్ పారెన్కైమల్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, కిడ్నీ కండ దెబ్బతింటుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. దీనికి ఎక్కడ కొలమానం అంటూ ఉండదండి. అంటే ఆల్కహాల్ ఇంత తీసుకోవచ్చు, ఇంత తీసుకోకూడదు అనేది ఉండదు. బెటర్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి వీలైనంత వరకు క్విట్ చేసేయటమే మంచిదన్నమాట. అండ్ నాట్ ఓన్లీ కిడ్నీ గురించే కాదు, సో ఎక్సెస్ ఇంటేక్ ఆల్కహాల్ వల్ల మనకి లివర్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా మనకి ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, సిరోసిస్ లాంటివి డెవలప్ అవుతాయి. సో మనకి సిరోసిస్ లాంటివి ఉండేటప్పుడు మనకి హెపాటో రీనల్ సిండ్రోమ్, అంటే లివర్ వల్ల, అంటే ఆల్కహాల్ వల్ల లివర్ పాడవటమే కాదు కిడ్నీలు కూడా పాడవుతాయి, హెపాటో లివర్ సిండ్రోమ్ అంటారు అనమాట. సో మనకి రెండు లివర్ ఫంక్షన్స్ డ్యామేజ్ అవుతాయి, అక్కడ రీనల్ ఫంక్షన్స్ డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మనకి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో కోమాలోకి వెళ్ళిపోతారు. సో హెపాటిక్ ఎన్సెఫెలోపతి అంటారు. సో దీనివల్ల అలా కోమాలోకి వెళ్ళిపోవటము అండ్ కండిషన్ గ్రాడ్యువల్గా చాలా డిటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ వల్ల. సో ఎంత మోతాదు అని కాదు, మనం వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. నార్మల్లీ యాజ్ పర్ లిటరేచర్ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా మోర్ దెన్ 15 to 20 years పాటు తీసుకునేటప్పుడు మనకి ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఎంత తొందరగా క్విట్ చేయగలిగితే మనకు అంత మంచిది. రైట్ డాక్టర్. అలాగే స్మోకింగ్ కూడా ఓన్లీ సిగరెట్స్ కాదు, అన్ని టైప్ ఆఫ్ స్మోకింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయా, లేదంటే ఇది అంత డేంజర్ కాదు, ఇది కొంచెం డేంజర్ అనేదైనా ఉంటుందా? లేదండి. సో ఏదన్నా స్మోకింగ్ కూడా డేంజరే. ఐదర్ యాక్టివ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ రెండూ కూడా మనకి కిడ్నీ మీద ప్రాబ్లం అవుతుంది. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ అనేది ఎంత తొందరగా బంద్ చేస్తే అంత మంచిది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీ రిలేటెడ్ అలాగే ప్రికాషన్స్ ట్రీట్మెంట్ అందరికీ అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.